అయితే నన్ను ప్రేమించడం కుదరదంటావు. సరే, నీ లైఫ్ నీ ఇష్టం. ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయండిలే. ఓకే, బాయ్. అయితే దాన్ని చంపేస్తాను, దాన్ని లేపేస్తాను, ఈ కత్తితో పొడిచి పొడిచి చంపేస్తాను. అప్పుడు నన్ను ప్రేమిస్తావుగా కిరణ్? ప్రేమిస్తావుగా? ప్రేమిస్తావులే. పదండి. జర నువ్వు ఆగరా బాయ్. చూడు తమ్మి, ఏదో బాసనలు బాగా తోముతుందని, బట్టలు బాగా ఉతుకుతుందని, ముగ్గులు బాగా వేస్తుందని నువ్వు ఆ పోరిని ప్రేమించినావు అనుకో, సంక నాకిపోతావు. గదే ఏ పైసలున్న పోరినో పటాయించినావు అనుకో, నీ జిందగీలో మస్తు ఖుషి ఉంటుంది. జర నా మాటిని రాదే. వాట్? వెళ్తావా? అప్పుడే వెళ్ళిపోతావా? అదేంటి కిరణ్, ఒక్క నిమిషానికే నేను నీకు బోర్ కొట్టేశానా? వెళ్తాడు. కూర్చో కూర్చో. తెలుసా, నువ్వు కాలేజ్ ఫస్ట్ రావాలని పొద్దున్నే లేచి గుడికెళ్ళి నీ పేరు నర్చన చేయించి ప్రసాదం కూడా తెచ్చాను. తీసుకో. తిను. స్టాప్ ఇట్. లుక్ మిస్టర్ రాజేష్, పూర్తిగా తెలియని వాడికైతే కొంచెం రిస్క్ తీసుకుని చెప్పొచ్చు, కానీ తెలియనట్టు నటించే నీలాంటి స్వార్థపరులకి ఎప్పటికీ చెప్పలేం. ఇంకోసారి నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటావనే నీకు ఈ విషయం చెప్తున్నాను. మైండ్ ఇట్. ఓహో, ఎందుకు మమ్మీ ప్రతిదీ ఇలా చేయి అలా చేయని నన్ను టార్చర్ పెడతావు? అంటే ఎప్పుడేం చేయాలో తెలియనంత అమాయకురాలు మీ కూతురు అనుకుంటున్నావా? ఎలా బ్రతకాలో నాకు బాగా తెలుసు. ప్లీజ్ మమ్మీ, నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ దేశం కంటే గొప్పవాడు కాదు. ఒక రాజకీయ పక్షం ఎంత శక్తివంతమైనదైనా కావచ్చు, కానీ ప్రజాస్వామ్యం కంటే శక్తివంతం కాజాలదు. ఈ వ్యాఖ్యలు వాస్తవాలైతే ప్రజాస్వామ్యానికి అంతకు మించిన పండగేముంటుంది? ఈ గొప్ప మాటలంది మరెవరో కాదు, 7 పదుల రాజకీయ జీవితంలో విపక్ష నాయకుడిగా, దేశాధినేతగా ప్రతి దశలోనూ తనదైన ముద్ర వేసిన ఆ భారతరత్నమే అటల్ బిహారీ వాజ్పేయి.